కూటమి కుట్రలు సాగలేదు. ఫ్యాన్ గిరిగరా తిరిగింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి విజయకేతనం ఎగురవేసింది. ఎన్ని దౌర్జన్యాలకు తెగబడ్డా ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పింది వైఎస్ఆర్సీపీ. అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలుచోట్ల ఎంత ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మద్దతుదారుల పక్షాన నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. తీవ్ర నిర్బంధాలు, ప్రలోభాలు, భయపెట్టడాలు, దాడులు, వైఎస్ఆర్సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్ఆర్సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జెడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్ ఎంపీపీ, 8 కోఆప్షన్ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 40 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. 6 స్థానాల్లో టీడీపీ, 2 చోట్ల జనసేన, 1 చోట బీజేపీ ప్రలోభాలతో గట్టెక్కాయి. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్ గా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ డిక్లరేషన్ అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. నిన్న ఉదయం 10 గంటలకు సహాయ ఎన్నికల అధికారి జెడ్పీ సీఈఓ ఓబులమ్మ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందరెడ్డి అభ్యర్థిత్వాన్ని మాత్రమే జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం, బలపరచడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. వాళ్ళు ఏదో ఫోన్ చేసి మాకోసారా అని కూడా ఎవరైనా మేము జగనన్న అడుగు జాడలో నడిచే వాళ్ళమే, అవినాష్ రెడ్డి అడుగు జాడలో నడిచే వాళ్ళమే, మా జగనన్న ఎవరు, అవినాష్ రెడ్డి అన్న జగనన్న ఎవరు అభ్యర్థిని ప్రకటించే వాళ్ళకి ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ముఖ్యములుగా చెప్పి వాళ్ళు ఎవరే కానీ మాట తప్పకుండా ఈరోజు సభకు వచ్చి ప్రతి ఒక్కరూ మనకు సపోర్ట్గా నిలబడినారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు తెగించారు. 2 కార్లలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన 14 మంది వార్డు సభ్యులు రాగా గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పోలీసులు వారిని నిలిపివేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడంతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి కారు దిగబోయాడు. అంతలోనే వందల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి అతడిపై దాడి చేస్తూ ఈడ్చుకెళ్లారు. తర్వాత కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి ఎన్నికలను వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఒంటిమిట్ట వైస్ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వంతో చేజిక్కించుకుంది. సీఎం సొంత జిల్లాలోనూ అరాచకమే. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నిన్న జరిగిన 4 మండలాల ఎంపీపీ ఉప ఎన్నికల్లో 3 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని రామకుప్పం ఎంపీపీ స్థానాన్ని, వైస్ ఎంపీపీ స్థానాన్ని టీడీపీ అడ్డదారిలో కైవసం చేసుకుంది. రామకుప్పంలో ఉప ఎన్నిక సందర్భంగా 8 మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్ కృష్ణ మండల పరిషత్ కార్యాలయానికి బయలుదేరగా టీడీపీ మూకలు పథకం ప్రకారం పట్లపల్లి క్రాస్, అన్నవరం క్రాస్, రాజుపేట క్రాస్ లో అడ్డుకున్నారు. ఎంపీటీసీల వాహనానికి ముందు, వెనక కార్లు, ట్రాక్టర్లు, టెంపో వాహనాలను అడ్డుపెట్టి ముందుకు కదలకుండా చేశారు. ఆలోపు టీడీపీ 6 ఎంపీటీసీలతో ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయించుకున్నారు. చివరకు ఎంపీపీగా టీడీపీ బలపరిచిన సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరిచిన వెంకట్రామయ్య గౌడ్ గెలుపొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లె పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. 144 సెక్షన్ 31 రెండు రామకుప్పంలో ఇంప్లిమెంట్ చేసినామని చెప్పినటువంటి డిఎస్పీ గారు కానీ, పోలీస్ శాఖ కానీ మరొకసారి ఈ వీడియోలు చూడాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కొన్ని వేల సంఖ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి మండలం నుండి, ప్రతి గ్రామం నుండి ప్రజల్ని మొబిలైజ్ చేయడమే కాకుండా వాళ్ళందరికీ ఒక రకంగా రెచ్చగొట్టి మా ఎంపీటీసీల మీద వాళ్ళు అటాక్ చేసే విధంగా ప్లాన్ చేసి అడుగడుగున పోలీస్ కాన్వాయ్కి అడ్డంగా వేసేసి బండిని అక్కడి నుంచి కదలకుండా చేసేటటువంటి విధానం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం నిర్వహించిన ఎన్నికలో రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమాదేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 16 మంది వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ.
వైఎస్ఆర్సీపీ మద్దతిచ్చిన 6 ఎంపీటీసీలను ఆలస్యంగా వచ్చారన్న సాకుతో ఎన్నికకు రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నూతన ఎంపీపీగా బూక్యా స్వర్ణమ్మభాయి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైఎస్ఆర్సీపీయే విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సృజన వ్యూహాత్మకంగా ధైర్యంగా వ్యవహరించి వైఎస్ఆర్సీపీకి విజయం దక్కేలా చేసింది. జడ్జిమెంట్ టైంలో చెయ్యెత్తి వైఎస్ఆర్సీపీ విజయానికి ప్రధాన కారణమైంది. ఈ సమయంలో టీడీపీ ఎంపీటీసీ కోటిరెడ్డి ఆమె చెయ్యి పట్టుకుని లాగినా, బట్టలు గుంజినా సృజన ఏమాత్రమూ లెక్క చేయకుండా ధైర్యంగా చెయ్యెత్తి వైఎస్ జగన్ అంటే ఎంత అభిమానమో చూపిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలకు, కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాను జోరు పెంచింది. మొత్తం 5 ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీ, ఒక కోఆప్షన్ మెంబర్ కు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 4 ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీని గురువారం ఏకపక్షంగా ఎన్నుకున్నారు. మొత్తం 14 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 12, సిపిఎం 2 స్థానాల్లో గతంలో విజయం సాధించాయి. అయినప్పటికీ బెదిరింపులతో టీడీపీ బలపరిచిన ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దగదర్తిలో వాయిదా వేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూని. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ పచ్చ మూకలు రెచ్చిపోయాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోని తగ్గిలి, వెల్దుర్తి ఎంపీపీ స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ఎంపీపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బోడిరెడ్డి నాగసుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలో జరిగిన అన్ని ఎంపీపీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ సభ్యులే విజయం సాధించారు. మొత్తం మీద తాజాగా జరిగిన స్థానిక ఉప ఎన్నికల్లో ఎక్కడా కూటమి నేతల ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు పనిచేయలేదు. వైఎస్ఆర్సీపీ నేతలు అన్నింటినీ ధీటుగా ఎదుర్కొని రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఉప ఎన్నికల్లో పార్టీ బలాన్ని చాటారు.